సిన్స్ గాడ్ ఈజ్ పర్సనల్, హెల్ప్ ఏ హిందూ టు సీ దట్ ఈ సిన్ ఈజ్ ఆల్సో పర్సనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దేవుణ్ణి నమ్మిన, నేను దేవుణ్ణి నమ్మగానే వాడేం చేస్తాడు, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు ప్రాబ్లం రాగానే భగవంతుడా జరిగేది ప్రాబ్లం సాల్వ్ చేయి, కష్టాలలో ఉన్నా అని చెప్పి చెప్పుకుంటా. ఏ భగవంతుడు కూడా ఏ పరిస్థితులలో కూడా నీ కర్మని పోస్ట్పోన్ చెయ్యరు బ్రదర్. ఏ దేవుడైనా సాక్షాత్తు పాండవులు ఎంబడి పరంధాముడే ఉండే, 14 సంవత్సరాలు వనవాసం చేయలేదా? తలుసుకుంటే కర్మ పోస్ట్పోన్ చేయకపోతుండేనా? చేసిండా? కర్మ అనుభవించాల్సిందే, కర్మ ఫలం కూడా తర్వాత దొరకాల్సిందే. ఇది ఫ్యాక్టు. ఇప్పుడు ఏం చేస్తారు, అగో నీ దేవుడు సాల్వ్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా. అప్పుడు ఏం చేస్తా, భగవంతుడా నా పిల్లలు అది వచ్చేసింది, నాకు జల్దీ కావాలి అని మొత్తుకుంటుంటాను. ఈడు వస్తాడు ఒకడు, ప్రేజ్ ద లార్డ్ అని చెప్తాడు. ఈడు వచ్చి ఏం చేస్తాడు, నువ్వు ఒకసారి చర్చికి రా, నువ్వు మొక్కు అయిపోతుంది అని అంటాడు. నా దేవుడికి మొక్కితే రాలే, నీ దేవుడికి మొక్కితే వస్తే అంటే నీ దేవుడు పట్టించుకుంటలేడు నిన్ను. ఇదేంద్ర అయ్యా, గదే రాసినాడు బుక్లా. ఇగో సిన్స్ ద గాడ్ ఈజ్ పర్సనల్, హెల్ప్ ఏ హిందూ టు సీ దట్ ది సిన్ ఈజ్ ఆల్సో పర్సనల్. నువ్వు పాపాత్ముడు ఎందుకు అవుతున్నావు తెలుసా? నువ్వు హిందూ దేవుణ్ణి నమ్మినందుకు.